రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన జిల్లా పర్యటనలో విద్యార్థులు నిరుద్యోగ యువతకు ఆదుకునేలా కృషి చేస్తుండగా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి తెలిపారు. కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ నెల 2వ తేదీన మంత్రి నారా లోకేష్ సీకదిన్న మండలంలో విద్యార్థుల కోసం సెంట్రలైజ్డ్ కిచెన్, పెండ్లిమర్రిలో డిగ్రీ కళాశాల, కొప్పర్తిలో పలు పరిశ్రమలను ప్రారంభించడం జరిగిందన్నారు. సెంట్రల్ కిచెన్ ఒకటి ట్రై చేయడానికి కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా పెట్టారు. అంటే మధ్యాహ్న భోజనం పిల్లలకి చేసేది క్వాలిటీ ఉండాలి, హైజీన్ ఉండాలి, అన్ని రకాలుగా. అంటే మీ ఆయాలందరి మీద ఒక చోట బాగా చేస్తున్నారు, ఒక చోట బాగా చేయలేదని ఒక కంప్లైంట్ రాకుండా, వాళ్ళ మీద స్ట్రెస్ లేకుండా ఒక చోట నుంచి చేసి అన్ని స్టాండర్డ్స్తో, ISO స్టాండర్డ్స్తో చేసి పంపించాలని ఒక మంచి కార్యక్రమం చేపట్టడానికి దాన్ని స్టార్ట్ చేయడానికి వచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించిన డిగ్రీ కాలేజ్ పూర్తి చేయడానికి 5-6 ఏళ్ళు పట్టింది. వాళ్ళు కావాలనేది అప్పుడు తెచ్చాం కాబట్టి అని గత వైసీపీ ప్రభుత్వం బాగా డిలే చేసింది. దాన్ని కూడా పూర్తి చేసి ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. అలాగే కొప్పర్తిలో పలు ఇండస్ట్రీస్ ఓపెనింగ్ వాళ్ళ ఆహ్వానం మేరకు రావడం జరిగింది. ఇవన్నీ వచ్చేసి మనకు జిల్లాకు ఒక మంచి పేరు తీసుకురావాలని ఒక పక్క ఆయన ప్రయత్నిస్తూ ఉంటే, మా ఎమ్మెల్యే కొన్ని కామెంట్లు చేశారు. ఆయన ఇక్కడికి వచ్చి ఏమి కొత్త అనౌన్స్ చేస్తారని ఆశ పెట్టుకున్నారు. దాంట్లో అయితే ఒకటి చెప్పాడు, కాబోయే సీఎం లోకేష్ గారు అని చెప్పి. అది మాత్రం 100% రైట్. కొట్టిన చోట మీరు వచ్చారు, స్టీల్ ప్లాంట్కి 4 సార్లు టెంకాయ కొట్టారు. ఏమైనా పనులు జరిగాయి? ఇప్పుడు ఏమీ కట్టకుండానే పనులు స్టార్ట్ చేశారు. అయిపోయిన తర్వాత గ్రౌండ్ అయిన దాన్ని ఓపెన్ చేయడానికి వస్తామని చెప్పి పదే చెప్తా ఉన్నారు. ఆయన ఒక డైలాగ్ వాడాడు, ఎవరికో పుట్టిన బిడ్డకు వచ్చి నామకరణం చేసినాడు అని చెప్పేసి. అయ్యా, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఎవరిది? అది లాక్కొని నువ్వు నామకరణం చేసుకోవడం పక్కన పెట్టు, ఎత్తుకొని ఊరేగుతానవే, బిడ్డను సంఖలో పెట్టుకొని తిరుగుతానవే. నీ పార్టీనే అట్లా పెట్టుకొని చేసింది. కియా ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు తెచ్చినారని ప్రపంచం మొత్తంకి తెలుసు. దాన్ని ఓపెన్ చేయడానికి నువ్వు పోయినావే, మీ జగన్మోహన్ రెడ్డి పోయినాడు ఆ రోజు. ఆయన ఇన్వైట్ చేయడం కాకుండా ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పాలా. సార్, మీరు ఇదే హామీ ఇస్తే మేము భయపడతా ఉన్నాం. మీరు ఇదే హామీ ఇస్తే, ఇంతకుముందు మేము భయపడిన భయాలన్నీ పోతున్నాయి. మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని మాట్లాడిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా మేమే తీసుకొస్తాం. ఇప్పుడు అసెంబ్లింగ్ మాత్రమే పెట్టాము, దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా మేమే తెస్తాము. ఇంకా ఎక్స్పాన్షన్ చేస్తాం, వీటన్నిటికీ ఇంకా మిగతా వాళ్ళని కూడా తీసుకొస్తాం మేము ధైర్యంగా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకొకటి, ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్ని ఇక్కడి నుంచి పంపించేశారని ఆయన మా ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్ కాదండి, ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్ ఎక్కడికి పంపించలేదు. అది బిల్డింగ్ పూర్తవుతా ఉన్నింది, ఫైనల్ డెసిషన్లో దాన్ని ఎక్కడికి షిఫ్ట్ చేయమని చెప్పలేదండి. కనీస జ్ఞానం పెంచుకోండి. అది షిఫ్ట్ అవుతుంది అన్నది టెక్నాలజీ సెంటర్, MSME టెక్నాలజీ సెంటర్. దానికి కూడా కారణం ఏంటంటే, అది ఫస్ట్ అలాట్ అయ్యింది తాడేపల్లికి. తాడేపల్లి డెవలప్మెంట్ కాకూడదు, అమరావతి ఏరియా డెవలప్మెంట్ కాకూడదు అని చెప్పేసి మేము కడపలో చూపిస్తాం, అక్కడికి షిఫ్ట్ చేయండి అని ఒక అర్జీ పెట్టుకున్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టుకున్న దానికి ఏమన్నది ఇక్కడ ల్యాండ్ చూపించాడా, ఏమన్నా ఇచ్చారంటే ఏమీ చేయలేదు. ఆ నుంచి షిఫ్ట్ చేసి కడపలో పెడతామని ఒక ఆర్డర్ పాస్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమీ మొదలు పెట్టలేదు కాబట్టి క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వస్తారంటే మళ్ళీ తాడేపల్లికి షిఫ్ట్ చేసి పెడతాము అని అన్నారు. దానికి రీజన్స్ 2 చెప్పారు. అది PPP మోడ్లో ఉంది, డెవలప్మెంట్కి ఎవరు రాలేదు, కానీ గత గవర్నమెంట్తో నమ్మి ఎవరు రాలేదు డెవలప్మెంట్కి, అందుకే షిఫ్ట్ చేయాలనుకున్నాను. ఇదే విషయాన్ని మీరు ఏదైతే లోకేష్ గారు అని చెప్పినారో ఆయన దృష్టికి తీసుకెళ్తే అట్లా షిఫ్ట్ చేయడానికి వీల్లేదని చెప్పి దాన్ని మళ్ళీ కడపకే మార్చి దానికి ల్యాండ్ అలాట్మెంట్ ఆర్డర్ ఇప్పించి మళ్ళీ వెనక్కి షిఫ్ట్ చేయించిన ఘనత లోకేష్ గారిది. దాంతో ఆగలేదు, ప్రైవేట్ వాళ్ళు అంత ధైర్యంగా ఇక్కడికి రాలేదు కాబట్టి గవర్నమెంట్తోనే 200 కోట్ల రూపాయలతో టెక్నాలజీ సెంటర్ డెవలప్ చేయడానికి కూడా ఒప్పించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 200 కోట్లు
ఆ టెక్నాలజీ ఇంతకుముందు ఎవరో ప్రైవేట్ వాళ్ళు చేయాల్సిన దాన్ని గవర్నమెంట్తోనే చేయించే బాధ్యత ఆయన తీసుకున్నాడు. దాన్ని శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇవన్నీ గొప్పలు చెప్పుకోవాలంటే 100 చెప్పుకోవచ్చు కదా. పని చేసినామా, దాన్ని గ్రౌండ్ చేసినాక వచ్చి మాట్లాడదామా అన్న ఒక మంచి ఉద్దేశంతో ఆయన ముందుకు పోతా ఉన్నారు. దాన్ని కామెంట్ చేయొద్దండి. ఎవడో పుట్టిన బిడ్డకి చెప్పినా కదా, మీ పార్టీ పుట్టుకనే ఆ విధంగా జరిగింది. దాని గురించి మాట్లాడే అర్హత మీకు ఎవరికీ లేదు. కష్టం దోచుకోవడం, ఒకరి కష్టం దోచుకోవడం వెన్నుతో పట్టిన